చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం మీ చెల్లికి ఇతనికి? చెల్లెకి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది లగ్గమై. అవును, అయింది. అతను చనిపోయారు. చనిపోయినాక 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత ఇక మేము చేయాలనుకుంటే మా చుట్టాలు చేసి ఓ పిల్లగాడు ఉన్నాడంటే సరే మరి అని అనుకున్నాం. ఏదో ఇగో ఇంటికి వెళ్ళి తెచ్చినాక మళ్ళా మా మరదలు ఉంది, ఇంటి మీద కూడా ఆడవిలో ఉండొద్దు కదా అని ఏదో మంచిగా నడుపుకుంటాడు కదా అని ఇచ్చేసినాం మేడం. ఇచ్చిన దానికి 5 ఏళ్ళకు మంచిగా 1 సంవత్సరం మంచిగా ఉంచుకోండి. ఇక ఆడికెళ్ళి పిల్లల్ని వేధించుడు, ఇక నిన్ను నచ్చలేదు, నిన్ను మెచ్చలేదు, నీ సామాన్ తీసుకొని పో అని ఇక ఆడికెళ్ళి కొట్టుడు తిట్టుడు, పక్కన నెత్తి పట్టి గోడ గుద్దుడు, కుతికే పట్టుడు, మెడల మీకెళ్ళి చంపితే మెడలు గుంజుడు, ఇక చెవుమిక చంపితే కమ్మి ఇరిగిపోయింది. ఇక ఆడికెళ్ళి ఇప్పుడు 5 ఏళ్ళ కొల్ల ఇక ఇదే సాధాంతుడు, ఏం దాకంటే భరించుకోవాలి. మళ్ళా ఈమె మొగడు అలా ఊరికాడ ఆయన చనిపోయిందట మేడం. చనిపోతే ఆయన ఆడిండేమో ఇంత తాగి పన్నాడేమో. పన్నప్పుడు మొగడు పన్నప్పుడు పెళ్ళాము అంటది కదా, పన్నప్పుడు బావ పోవద్దు కదా, డైవర్ మీద బనీ మీద పోయేదానికి అవసరం ఏంది ఆయనకు ఉంటదా? అయితే టీవీ బంద్ చేయి, కరెంటు లైట్ బంద్ చేయి అంటే అందుకు నీకేం అధికారం? ఏం అధికారం మేడం చెప్పు? మాదేమో తప్పు ఉంటే మాకు కొంగులే కట్టు మేడం. మా పిల్ల మాకేం బరువు కాదు, సరేనా? కానీ ఇంకా మా పిల్ల మీద ఇంకో 10 ఎక్కువనే చెప్తారు కానీ తక్కువ చెప్తారు. కానీ మా పిల్లనంతా వాళ్ళు చిక్కించుకోవాలని చిక్కించుకుంటారు మేడం. మేము ఊరంతా మమ్మల్ని అడుగు, పట్నం అంతా ఊరు గుమ్మడిదార ఈ పిల్లలు ఎటువంటి వాళ్ళు ఏం సంగతి అడుగు. కానీ మా చెల్లెని కానక కంప్లీట్ చేసినట్టయింది. కానీ మా కడుపుకు తలిగిరు వాళ్ళు ఒక్కటి, నా చెల్లె ఒక్కటి, ఇంటి మీద 2 ఆడపిల్లలు. నీకేం అధికారం? ఇంటి మీద ఆడపిల్లలు ఉంటుంది, నీకేం అధికారం? ఈ పిల్లని ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళంతా ఒకటి, నా చెల్లె ఒకటి. ఏ రాత్రి ఏం చేసేది తెలియదు. అప్పుడు నా చెల్లె దొరుకుతుందా నాకు? డైర్ మీద బండి మీద వచ్చి 12 గంటల రాత్రికి ఆయన వండుకుంటాడు తాగి. ఈయన తాగి వచ్చి లైట్ బంద్ చెయ్యి, ఫ్యాన్ బంద్ చెయ్యి అంటే మరి ఏం సంగతి ఇంటికి వచ్చి చెప్తున్నావు, నీ సంగతి ఏంది? బయటకు వెళ్ళి మాట్లాడాలని నేను బయటకు పోయిందట. సీను లేవు, మీ అన్నకి ఇట్లా వచ్చిందంటే ఏమన్నాడు? మోటుగా 2 మాటలు మోటుగా అన్నాడట. ఆయన మాటలు ఏం చెప్పాలమ్మా? నీ దగ్గరకు వచ్చినా, మీ అమ్మ దగ్గరకు వచ్చినా అంటే ఇంకా నేను సప్పుడుదే ఆ మాటకి ఏం ఇప్పి చెప్పాలనా మేడం? మీకే అవసరం అండి ఇలా అంటున్నారా మాట్లాడడానికి? లేదు మేడం, పోలేం మేడం, పోలే. ఆమంతలో లేపిన మేడం, ఈయన లేపితే కూడా అన్నాడు మేడం, ఆ మాట గలీజ్ గా అన్నాడు మేడం. లక్ష్మి లైట్ బంద్ చేయి చెప్పి నీకేమవసరం అయ్యి అంటాను. సరే, లైట్ బంద్ చేయి అని అంటే తప్పు ఏంటో నాకు అర్థం కాదమ్మా. మీరు ఎందుకు మరి ఇంట్లో ఎవరన్నా అంటారు అనవసరంగా లైట్లు వెలిగితే లైట్ బంద్ చేయి, టీవీ బంద్ చేయి? ఆడికి 2వ, 3వసారి కన్నేసిండు. అట్లా మీరు చెప్పకూడదు, పక్క దాన్ని చెడగొట్టాలని ఇష్టం. ఎట్లా మీకు దానికి ప్రూఫ్ ఏంటి? మీరు చూసారా? చెప్పాలి, ఇప్పు చెప్పాలి. మరి ఇప్పుడు మీరు అలాగా బాబా ఇంకేం చేశాడమ్మా? అతను ఎన్నిసార్లు వచ్చాడు మీ రూమ్ లోకి వచ్చి? ఎన్నిసార్లు అంటే చెప్పాడు? ఆయన తిడుతూనే ఉంటాడు మేడం. అదే తిట్టడం వేరే, కన్నేసాడు అన్నది వేరే. ఏ విధంగా వచ్చి మీ మీద పడ్డాడా? మిమ్మల్ని రూమ్ లో పెట్టాడా ఆయన? లేకపోతే నువ్వు నా దగ్గర రా అని పిలిచాడా? ఏం చేశాడు అతను? మీరు చెప్పాలి, చెప్తే కదా ఇప్పుడు అడగడానికి ఎదురుగా. టీవీ బంద్ చేయంటే తప్పు లేదు, టీవీ బంద్ చేస్తే అంకేముంది? లైట్ బంద్ చేయి, టీవీ బంద్ చేయి. అవునమ్మా, టీవీ బంద్ చేయి, లైట్ బంద్ చేయి అంటే తప్పు లేదు. దాని నుంచి అతను కడతావు నువ్వు. నువ్వేదో ఏదైనా జరిగితే కదా నువ్వు చెప్తే కదా చెప్పడానికి. ఆ తప్పులు మాయమ్మ, మేమే బలిచి అంటున్నాం. వాళ్ళు బుద్ధిమంతులు, మంచోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అమ్మ, మంచోళ్ళు. మేము చెయ్యక నీకు పెళ్లి అయినాక నీకు అడసరాన్ని కొట్టిన. ఇప్పుడు మీరు పెద్ద ఆయన, మీకు చాలా వయసు అయింది, మీరు పెద్ద ఆయన. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు మీ కూతుర్ని ఏం చేయాలని? ఇప్పుడు ఆల్రెడీ 2వ పెళ్లి చేశారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలని ఇక్కడ ఈ గొడవలు? మీరు ఇప్పుడు ఇట్లాగా ఒకదానికి ఒకటి చెప్తున్నారు. అరే ఉండండి అమ్మా, నేనెందుకు చెప్తాను? మీరు నేనెందుకు చెప్తానండి? మీరేమనుకుంటున్నారు? మీకేం కావాలనుకుంటున్నారు చెప్పండి. మాకేం మొగడు కావాలంటున్నాము, సంసారం కావాలంటున్నాము, అన్ని కావాలంటున్నాము. మేము వద్దు అని అంటలేము. మాకు పిల్ల పేరు మీద 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి బెంకులయ్యి, ఆ బంగారం ఉంది, ఆ బంగారం ఆమె పేరు మీద చెవు మీద కొడితే కమ్మిరిగిపోయింది. తలకాయ ఇప్పటికీ పనిచేస్తలేదు, మైండ్ చెప్తలేదు. ఏం చేయాలి చెప్పు, అడుగు. చెవు మీద కొడితే కమ్మిరిగిపోయిందా లేదా అడుగు. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకి కమ్మలు ఇరిగిపోతే పంచాయతీ చిన్న తగ్గిడ చూపెట్టిన ఆమె చేపిస్తా. అడుగు, నువ్వు ఎదురుగానే ఉన్నావు.
ఉన్నది పుస్తల తాడు కొన్న తిరిగిపోయింది మేడం. అన్నీ అడుగు, నీకేం అవసరం అట పుస్తల తాడు? నీకే నీకేం పుస్తల తాడు అవసరం? నువ్వు పుస్తల తాడు నీకేం చేయించినావా? అవసరం? నువ్వు పెట్టినావు నువ్వు చేయించినావా? పుస్తల తాడు నువ్వు చేయించినావా? నువ్వు చేయించినావా? నువ్వు చేపించిన పుస్తల తాడు నువ్వు చేపించిన నిన్ను అడుగుతలేగా, నువ్వు చేపించిన నిన్ను అవునా అడుగుతలేగా. ఉన్నది నీకు ఇయ్యాలా ఇప్పుడు నీకు ఇయ్యాలి నీకు ఇయ్యాలా చేత ఇప్పుడు ఇయ్యాలా అమ్మకి ఇస్తా ఇప్పుడు ఇస్తా